हेलो, गुड मॉर्निंग, अस्सलाम वालेकुम, नमस्कार, आदाब, सत श्री अकाल। मैं हूं आपका जिलानी। आप देख रहे हैं J24 న్యూస్। ఈ రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా గుడ్ మార్నింగ్ తెలంగాణ మీకోసం ఈనాడు వార్తల్లో ప్రధానంగా వచ్చేస్తే డైరెక్ట్ గా ఇంతెంతై మూడో వంతై 77 ఆర్ఆర్ బ్యాచ్ లో రికార్డు స్థాయిలో 62 మంది మహిళా ఐపీఎస్ లు 17న దీక్షాంత్ పరేడ్ హాజరు కానున్న బిఎస్ఎఫ్ డీజీ। 2030 కామన్వెల్త్ క్రీడలు భారత్ లోనే 2030 ఏదైతే కామన్వెల్త్ క్రీడలు ఉంటాయో అవి ఇండియాలోనే జరగబోతున్నాయంట। ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు భారత్ మరోసారి ఆతిథ్యం ఇవ్వబోతుంది। 2030లో జరిగే మెగా ఈవెంట్ ను అహ్మదాబాద్ లో నిర్వహించాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫార్సు చేసింది। నవంబర్ 26న జరిగే సర్వసభ్య సమావేశంలో భారత్ కు ఆతిథ్య హక్కులు కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకోవడం లాంఛనమే। భారత్ 2010లో ఢిల్లీ వేదికగా తొలిసారి కామన్వెల్త్ క్రీడలను నిర్వహించింది। జూబ్లీహిల్స్ భాజపా అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఏదైతే నిన్న మొన్న అనుకున్నామో మనం అతి తొందరలో బీజేపీ కూడా తన క్యాండిడేట్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి అనౌన్స్ చేయబోతుందని అది అనౌన్స్ చేసింది నిన్న। అది లంకాల దీపక్ రెడ్డి అనౌన్స్ చేశారు। ఇది వరకు 2023 ఎలక్షన్ లో కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు అక్కడ। సో అతనికి మళ్ళా టికెట్ కట్టబెట్టారు। మాధవిలత అనుకున్నాము, అది వేరే వేరే పేర్లు వచ్చాయి, కానీ ఫైనల్ గా పూర్వ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనికి టికెట్ ఇచ్చారు లంకాల దీపక్ రెడ్డి। ఆయనే దీపక్ రెడ్డికి జూబ్లీహిల్స్ భాజపా టికెట్। జూబ్లీహిల్స్ భాజపా అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం బుధవారం ప్రకటించింది। ఆయన ప్రస్తుతం భాజపా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు। టికెట్ కోసం దీపక్ రెడ్డితో పాటు పలువురు పోటీ పడ్డారు। పార్టీ రాష్ట్ర నాయకత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి నియోజకవర్గ నేతలు అభిప్రాయాలు సేకరించింది। 6 పేర్లను జాతీయ నాయకత్వానికి పంపింది। వారిలో దీపక్ రెడ్డి పేరును జాతీయ నాయకత్వం ఖరారు చేసింది। ఈయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచే భాజపా అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు। సో అదే మనం అనుకున్నట్టు 2023లో కూడా పోటీ చేసి ఆయన 3వ స్థానంలో నిలబడ్డారు। సో దీంతో పాటు ప్రధానంగా వార్తలు వచ్చేస్తే నిన్న ఏదో కొండ సురేఖ గారి ఇంటి దగ్గర ఒక సంఘటన జరిగింది। దానికన్నా ముందు కేసీఆర్ ఫోటో లేకుండానే జనం బాట పడతాను, భారస నుంచి సస్పెండ్ చేశాక ఆయన ఫోటో పెట్టుకోవడం నైతికత కాదు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టీకరణ। నన్ను భారస పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి నేను మళ్ళా జనం బాట పోతున్నప్పుడు జనం బాట అనే పేరుతో యాత్ర చేస్తుంది కవిత। ఆ కవిత యాత్ర చేసే టైంలో మళ్ళా నేను చేసే యాత్రకి కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే బాగుండదు, ఎందుకంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి నేను ఫోటో పెట్టుకోను అనేటట్టే మాట్లాడింది ఆమె। ఇప్పుడు సాకారమైంది, భౌగోళిక తెలంగాణ మాత్రమే సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సి అవసరం ఉంది। సామాజిక తెలంగాణ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే కాదు, ఓసీల్లో పేదలు, మహిళలు, యువత కూడా ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేస్తూనే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తా। నేను ఇప్పుడు వచ్చింది భౌగోళిక తెలంగాణ మాత్రమే, సామాజిక తెలంగాణ నేను తెస్తాను, అది మా డాడీ తెచ్చారు, ఇది నేను తెస్తాను అంటుంది కవిత। సో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు। ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు జనం బాట యాత్ర కొనసాగిస్తామని, ప్రజాభిప్రాయాల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు। బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జనం బాట పోస్టర్ను బుధవారం కవిత ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఫోటో లేకుండా జనం బాట కార్యక్రమం జరగనున్న మాట నిజమే, ఇది ఆయనను అగౌరవించే చర్య ఎంత మాత్రం కాదు, కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, అయితే భారస నుంచి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఫోటోతో జనం బాట పట్టడం నైతికంగా సరికాదు। కేసీఆర్ అనే చెట్టు నీడలో ఉన్నన్ని రోజులు ఆ చెట్టును దుర్మార్గాలు బరి నుంచి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశా। సో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అగౌరవం పరచడం కాదు, కాకపోతే ఆయన పార్టీలో నేను ఉన్నప్పుడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నేను బయట ఉద్యమం లాంటిది ఒక బాట చేస్తుంటే ఆ బాటలో కూడా ఆయన ఫోటో పెట్టుకోవడం అనేది మంచిగా ఉండదు। సస్పెండ్ చేసిన తర్వాత కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు అని కవిత చెప్తుంది। దాంతో పాటు అది కేసీఆర్ అనే చెట్టు నీడలో ఉన్నన్ని రోజులు ఆ చెట్టును దుర్మార్గాలు వరి నుంచి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశా। కేసీఆర్ అనే చెట్టు కింద ఉన్నన్ని రోజులు కొన్ని దుర్మార్గులు ఆ చెట్టు కింద ఉన్న దుర్మార్గులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేశా, లేకిన్ నేను అది చేయలేకపోయా, బయటకు వచ్చేసాను, అందుకే కుట్ర చేసి నన్ను పార్టీ నుంచి పంపించారు, నా దారి వేరైనప్పుడు ఆ దారిలో ధైర్యంగా వెళ్లాల్సి ఉంటుంది అని కవిత పేర్కొన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ భాజపా పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు। నేను ఒక
ధైర్యంగా మెట్టు వేశాను. ఆ మెట్టు ఇంకా వెళ్తూనే ఉంటాను ముందుగా అని చెప్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరియు భాజపా పార్టీ మోసం చేశాయి ప్రజలని అని చెప్పింది. మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా. మాజీ ఓఎస్డి సుమంత్ కోసం వచ్చిన పోలీసులు అడ్డుకున్న సురేఖ కుమార్తె సుష్మిత. ఒకే కారులో వెళ్లిపోయిన మంత్రి సురేఖ సుమంత్. రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, గాయత్రి హిల్స్ లోని సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డి సుమంత్ ఉన్నారన్న సమాచారంతో మఫ్తీలో ఉన్న పోలీసు అక్కడికి చేరుకున్నారు. సుమంత్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు కావడంతో సురేఖ కుమార్తె సుస్మిత కిందకు వచ్చి మీరెవరంటూ ప్రశ్నించారు. తాము పోలీసులమని, సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చామని చెప్పగా ఆమె తాను ఇంట్లోకి అనుమతించబోమంటూ ఖరాఖండిగా చెప్పారు. ఈలోగా ఇంట్లో ఉన్న మంత్రి సురేఖ, సుమంత్ బయటకు వచ్చి ఒకే కారులో బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ చేస్తున్నారు అన్న సుష్మిత. అయితే కొండా సురేఖ గారి ఓఎస్డి ఉన్నాడో, సుమంత్ అనే పేరు ఆయనది, ఏదో ఒక కేసు అయింది ఆయన మీద. ఆ కేసు దర్యాప్తులో భాగంగా సుమన్ ని తీసుకెళ్లడానికి పోలీసు వాళ్ళు వస్తే కొండా సురేఖ గారి కూతురు బయటకు వచ్చి ఎందుకు వచ్చారు, లోపలికి వెళ్ళేది మీకు లోపలికి ఎలావో చేయము మేము అని చెప్పారంట. చెప్పిన తర్వాత వెంటనే సుమంత్ మరియు కొండా సురేఖ గారు ఒకటే కారులో వచ్చి బయటకు వచ్చి ఆ కారులో వెళ్ళిపోయారంట. తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇవన్నీ చేస్తున్నారని సుస్మిత విలేకరుల వద్ద ఆరోపించారు. తన తల్లిదండ్రులనే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పొందుతున్నారని అన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటుంటే పెద్దలు తమను తొక్కేస్తున్నారని, వాస్తవానికి సుమన్ ను అడ్డం పెట్టుకుని మా అమ్మను అరెస్ట్ చేసేందుకు మహిళా పోలీసు వచ్చారని ఆమె ఆరోపించారు. వరుసగా తప్పులు చేస్తున్న భారస నాయకులను వదిలి తమపై పడుతున్నారని విమర్శించారు. మా ఓఎస్డి సుమన్ ను నిన్న తీసేశారని తెలిసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్ లోని డెక్కన్ సిమెంట్స్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తిపై తుపాకీ గురిపెట్టి డబ్బులు ఇవ్వాలంటూ సుమన్ బెదిరించారన్నది ఆరోపణ. ఇదే విషయాన్ని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మేము అడిగితే మంత్రి ఉత్తమ్ ఐజీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఉత్తమ్ ను అడిగితే ఎవరిపైన ఫిర్యాదు చేయలేదని అన్నారు. మరి ఎవరు ఫిర్యాదు చేస్తే ఇంత వేళ రాత్రి పోలీసులు మా ఇంటికి వచ్చారు? డెక్కన్ సిమెంట్స్ వారితో మీటింగ్ లో సుమంత్ తో పాటు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు. అది సాధారణ సమావేశమే కానీ బెదిరింపు ఎలా అవుతుంది? అలా అయితే అందులో రోహిన్ రెడ్డి కూడా బద్దులే కదా. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ కూడా ఉంది. సుమన్ ను అదుపులోకి తీసుకొని కొండా మురళి చెబితేనే నేను బెదిరించానని ఆయనతో పోలీసులు తెల్ల కాగితంపై రాయించి ఆ తర్వాత మా నాన్నను అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే మా నాన్నకు గన్మెన్ తొలగించారు. మాజీ మావోయిస్టు అయిన కొండా మురళికి రక్షణ కొనసాగించకుండా గన్మెన్లను ఎందుకు తొలగించారు అంటూ ప్రశ్నించారు కొండా సురేఖ గారి కూతురు. ఇది నాటకీయ పరిణామమా, డ్రామానా, కావాలని చేస్తున్నారా? నిజంగా కొండా సురేఖ ఫ్యామిలీపై కాంగ్రెస్ పార్టీ పగబట్టిందా అనేది 2-3 రోజుల్లో అందరికి తెలిసిపోతుంది.